ఇచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగపారు నేరురున్ విజుడున్ చప్పడిన యోరనుండుము చప్పడికున్నట్టియోరు జరకము సుమతి. భావం: ఓ మంచి బుద్ధి గలవాడా, అవసరానికి అప్పిచ్చేవాడు వైద్యుడు, ఎల్లప్పుడూ ప్రవహించే నది, మంచి చెడ్డలు చెప్పే పండితుడు. అవి ఉన్న ఊర్లో ఉండు, అవి లేని ఊర్లో నివసించవద్దు. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కేడు చేయరాదు, పసుగు మేలు చేసి పొమ్మరిటే చాలు. విశ్వధాభిరామ వినురవేమ. ఓ వేమ, చంపదగిన శత్రువు చేతికి చిక్కినా వాడికి కీడు చేయరాదు, తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష. ప్రశ్న నుండి పుట్టు ప్రగణితి జ్ఞానంబు, ప్రశ్న తోడ పెరుగు ప్రాభవము. ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకంబుర, నవయుగాల బాట నార్ల మాట. భావం: ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశ్నించడం వలనే ప్రగతి శూన్యమవుతుంది. మచ్చిక లేని చోట ననుమానమును వచ్చిన చోట, మెండుగా గుచ్చితులున్న చోట గుణకోవిధులుండని చోట, విద్యకు మెచ్చని చోట రాజు కరణించని చోట వివేకులుండిరే నచ్చట మోసమెండ్రు సుజనాఖర పెమ్మయ్య సింగాధీమణి. భావం: చొరవ లేని చోట, సందేహం ఉన్న చోట, చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట, గుణం తెలుసుకునే పండితులు లేని చోట, విద్యకు మెచ్చని చోట, రాజుకు దయలేని చోట, వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్లకు హానియే కలుగుతుందని పెద్దలు చెప్తారు. నిజము మీద భూమి నిలబడి ఉండెను, సత్యవాకు వలన జనత నడుచు. సత్యమొకటి పాప సంహారము చేయు, కాళికాంబ హంస కాళికాంబ. భావం: నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది. సత్యవాకు వలన జనత నడుస్తుంది. సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి. నమస్తే.